నాలుగవ నిర్గమకాండము 4వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత చేయుటకు నేను మీకు ఇచ్చిన మహత్కార్యములనియు ఫరో ఎదుట చేయవలెనని కేవలసుని నేను అతని హృదయము కఠినపరిచాను. అతడు ఈ జనులను ఓని ఎత్తిన ప్రేమ కలిగిన తండ్రి నామములు వందనాలు. జనమందు నిర్గమకాండము 4వ అధ్యాయంలోని కొన్ని విషయములను మేము ధ్యానించబోతుండగా ప్రభువా ఈ కృపను జ్ఞాపకం చేసుకొని ఈ దినమందు మీరే మాతో మాట్లాడి మహిమ పొందుతూ మోషేతో మాట్లాడిన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన వారులారా, ఈ దినమందు దేవుని యొక్క వాక్య గ్రంథములో నుండి వరుస పాఠము నిర్గమకాండము 4వ అధ్యాయము ఈరోజు మన యొక్క వాక్య ధ్యానాంశము. అందుచేత ఈరోజు ఈ అధ్యాయంలో రాయబడిన ప్రాముఖ్యమైన సంగతులను గురించి మనము ధ్యానం చేయగలిగితే దేవుని యెహోవా నాయకుడైన మోషేను జ్ఞాపకం చేసుకుని ఆయన నాయకత్వ బాధ్యతలు అప్పగించి నమ్మకమైన వాడిని గుర్తించి మోషే గారిని ఐగుప్తు దేశములకు వెళ్ళమని చెప్పిన సందర్భం ఈరోజు మనకు కనబడతా ఉంది. అయితే ప్రభుత్వంతో ప్రియమైన వారారా, అక్కడ సూచక క్రియలను మహత్కార్యములను దేవుడు మోషే ద్వారా చేయించాలని ఒక ప్రణాళిక కలిగిన వాడే. అయితే ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఆ సూచక క్రియలు కానీ మహత్కార్యములు కానీ మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు అక్కడ 3 రకములైన సూచక క్రియలను దేవుడు మోషే గారి ద్వారా చేయించాడు. ఆ సందర్భం ఈ 4వ అధ్యాయంలో మనకు కనబడతా ఉంది. అవునా కాదా? ఈ ఏమిటి అంటే ఈ చేతిలోని ఏమిటి అని దేవుడు అడగగానే మోషే కర్ర అని చెప్పాడు. చెప్పగానే అది నేలను పడవేయమనగానే అది సర్పంగా లేక పాముగా మారిన సందర్భాన్ని మనం చూస్తాం. మోషే భయపడలేదు. దేవుడు అంటున్నాడు, ఈ చెయ్యి చాపి దాన్ని పట్టుకోమనగానే అది మోషే గారి చేతిలో ఏమైంది అంటే కర్రగా మార్చబడింది. ఇది గొప్ప అద్భుతము లేక మహత్కార్యమని మనం గుర్తించవచ్చు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే అక్కడ ఏటిలోని కొన్ని నీడను తీసి నేల మీద పోయి అవి నేల మీద పోయగానే రక్తముగా మారు. ఇది ఒక సూచక క్రియ. మూడవది, నీ కుడి చెయ్యి తీసుకొని నీ రొమ్మున పెట్టుకో. ఇది 3వ సూచక క్రియ. అంటే దేవుడు పని చేయడానికి దేవుడు తన దాసులైన వారిని పిలిచిన సందర్భంలో ఈయన ఎందుకు వెళ్ళనంటున్నాడు అనే విషయము ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఈ చెయ్యి తీసుకుని రొమ్మున పెట్టుకోమనగానే తన జీవితంలో చాలా పర్యాయంలో రొమ్మున పెట్టుకున్నాడు కానీ ఏ మార్పు లేదు. కానీ ఆ రొమ్మున పెట్టుకోగానే హృదయంలో ఉన్న ఆ భయమును దేవుడు పుట్టి వ్యాధి రూపంలో తీసుకువేస్తున్నాడు. హృదయంలో భయము ఉంటే దేవుని పని చేయలేము. హృదయంలో భయము ఉంటే దేవుని యొద్దకు రాలేము. కాబట్టి వాక్యములు మీరు చూడండి. హృదయంలో ఉన్న భయాన్ని నీ హృదయంలో ఏముంది? భయము ఉన్నది అని చెప్పి ఆ చెయ్యి మరణ వెలుగు తీసుకున్నప్పుడు పుష్టి వ్యాధి కలిగి ఎందుకుంది అంటే నీ హృదయంలో భయము ఉన్నది కనుక ఐగుప్తు దేశంలోకి వెళ్ళడానికి భయపడుతున్నావు. కాబట్టి ఐగుప్తు దేశం ఎందుకు భయపడుతున్నాడు అంటే ఐగుప్తు దేశం వెళితే ఆ రాజు మోషే గారిని ఏం చేస్తాడంటే చంపించేస్తాడు. భయంతో ప్రాణాన్ని దక్కించుకోవడానికి ఐగుప్తు దేశం నుండి మిద్యాల దేశానికి పారిపోయి 40 సంవత్సరాల తర్వాత మరణ పూర్వము చేసిన తప్పిదము కావచ్చు, పొరపాటు కావచ్చు, అది మరణ ఒకసారి గుర్తొచ్చినటువంటి జగమంట ఉన్నాయని ఇక అక్కడికి వెళితే మరణ ఏం చేస్తాను నేను చంపించేస్తాను. అయితే
ప్రాణ భయంతో వెళ్ళాలని ఆయన ఏం చేస్తాడంటే వెళ్ళడానికి ఇష్టపడతాడు. అయినప్పటికీ ఈ దినమందు మనం ఆలోచన చేస్తే నీలో ఉన్న భయమును నేను తీసివేస్తున్నాను, ధైర్యాన్ని పెంచుతున్నాను, నీకు ప్రవక్తగా నాయకుడిగా ఉంటావు అని చెప్పి నీ ద్వారా నా యొక్క ప్రణాళికను నేను సిద్ధం చేస్తాను. మన ఎడల కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ఆ ప్రణాళిక ఏ దినమంతో ఏ సందర్భంలో ఏ కార్యములు మన చేత చేయించాలో దేవుడు ఖచ్చితంగా చేయించాడు. ఒకవేళ మన అవసరం లేనట్టుంటే అప్పుడు ఆయన తన ఎడలు తీసుకుంటాడు. మనం భూమి మీద ఉన్నంత కాలము దేవుడికి మనకి ఏమో తెలుసా, ప్రణాళిక ఉంది. మనం ఎంత కాలం ఈ భూలోకంలో ఉండాలి అనే ఒక ప్రణాళిక ఉంది. చాలా మంది త్వరగైన వారు గడుపుతారు, తిరిగి రావట్లా. గొప్ప గొప్ప వారు, కోటేశ్వరైన వారు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు నేటి కాలంలో. కానీ దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మనం ఇంకా సజీవుల వరుసలో ఉన్నాము అని మనం గుర్తించవలసిన వారు. ప్రభుత్వంలో ప్రియమైన వాళ్ళ అత్యంత త్వరితగతిని దినములు ఈ వాక్యము మనం ధ్యానం చేసుకుందాం. ఒక 4 మాటలు ఈరోజు మన వాక్య ధ్యానాంశంగా ధ్యానిద్దాం. అయితే ఈ దినములు చదువుకున్న వాక్య భాగంలో నాయకుడైన దైవ భక్తి కలిగిన మోషే గారిని దేవుడు పిలిచిన సందర్భం మనం చూస్తాం. అలాగే గిద్యోను అనే ఒక వ్యవసాయదారుడు వ్యవసాయ పని చేసుకుంటున్న ఆయన దేవుడు పిలిచాడు. పిలిచి ఏం చేస్తాడు అంటే, నీవు ఏం చేయాలి అంటే యుద్ధం చేయాలి. ఎవరితో? అమాలేకీయులతో యుద్ధం చేయాలి. ఈ యుద్ధం చేసేటప్పుడు ఇతడు దైవ భక్తి కలిగిన వాడు. గిద్యోను అనబడిన ఆయన వ్యవసాయదారుడిగా ఉన్నాడు, దైవ భక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుడు అతనికి బలపరచగానే 300 మంది వ్యక్తులతో ఆయన ఏం చేస్తాడో తెలుసా? 300 మందితో ఆయన యుద్ధానికి సిద్ధమవుతా ఉన్నాడు. అటువైపు ఏమో కొన్ని వందల వేల మంది ఉంటే ఈయన కేవలం 300 మందితో ఏం చేస్తాడంటే యుద్ధానికి ఆయన సిద్ధపడతా ఉన్నాడు. ఆయన యుద్ధానికి వెళ్ళాలంటే ఏం కావాలి? ఖడ్గం నరకడానికి యుద్ధ సామాగ్రి కావాలి. కానీ ఈ వాడు ఏంటి అంటే కొన్ని కొండలు తెప్పించాడు, కొన్ని డ్యూటీలు తెప్పించాడు, కొన్ని పోరాలు తెప్పించాడు. 3 రకాలు ఉన్నాయి చూడండి అక్కడ. కొన్ని కొండలు, ఆ కొండలు తర్వాత కొన్ని డ్యూటీలు వెలిగించడానికి వెలుగుగా ఆ కొండలు, తర్వాత మరలా పోరలు, ఈ 3 రకాల ఆయుధాలను అతను ఎన్నుకుని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి ఏం చేశారంటే శత్రువులను జయించాడు. ఒక్కసారిగా కొండలని పట్టగానే శత్రువులైన వారి తెలుసా, ఆ శబ్దానికి భయపడి పారిపోయారు. వాళ్ళు తరమలేదు, పట్టలేదు, చంపలేదు. కానీ దైవ ప్రణాళిక ఉంది కాబట్టి ఈ గిద్యోను శత్రువులను ఏం చేశారంటే ప్రార్థన ద్వారా జయించాడు. కాబట్టి మనము కూడా ప్రార్థన ద్వారా 40 దినముల ప్రార్థన లేక మన జీవితంలో చేసే ప్రతి విధమైన ప్రార్థన మనకు జయమును అనుగ్రహించేదిగా ఉందని మనం ఎరిగిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రభువులో ప్రియమైన వారు ఇదే విషయాన్ని పౌర భక్తులు కూడా రాస్తూ ఉంటాడు. 1 కొరింథీ పత్రికలో 1వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. ఏ శరీరము దేవుని ఎదుట ఏం చేయకూడదు? అతిశయించడం. అంటే నేను ఇంత గొప్పని అని ఎవరి ఎదుట మళ్ళా దేవుని ఎదుట మనకు ప్రాణం పెట్టి మనల్ని పోషిస్తూ మనం సంరక్షిస్తున్న దేవుని ఎదుటే అతిశయిస్తారు కొంతమంది. కానీ ఈ శరీరం ఏం చేయకూడదు అంటే అతిశయించకూడదు. చదవమని ఆ జ్ఞానమును సిగ్గుపరచుటకు లోకములోని వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొనెను. లోకములోని వెర్రి వారిని. ఇక్కడ వాక్యంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభువుతో ప్రియమైన వాళ్ళ మోషేను దేవుడి దినమందు ఏర్పాటు చేసుకున్న క్రమంలో వాక్యములో మనం చూస్తూ ఉంటే నేను నెట్టివాడన్నా విడిచిపెట్టాను, అసలు నాకు మాట్లాడే రాబో, నేను సరిగా మాట్లాడలేను అంటే
మోగవాడిని కానీ చెవిటివాడిని కానీ పుట్టించిన వాడు యెహోవానైనా నేనే కదా అని చెప్పి దేవుడు ఏం చేశాడు అంటే మోషేకు తన యొక్క అద్భుతమైన ఘనమైన స్థితిని తెలియ దేవుడు తన సేవకులైన వారిని ఎన్నుకున్న క్రమమును మనం చూడాలి. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ఈ నిర్మాకాండంలో 4వ అధ్యాయం 11, 12 వచ్చిన ఒకసారి చూద్దాం. మానవునికి నోరించిన వాడెవడు? మోగవారిని కానీ చెవిటి వారిని కానీ దృష్టి గలవారిని కానీ వృద్ధి వారిని కానీ పుట్టించిన వాడు యెహోవానైనా నేనే కదా అని దేవుడు అంటున్న ఈ మోషే గారు ఏం చేస్తుందంతా తిరస్కరిస్తూ ఉన్నాడు. అయ్యా నువ్వు ఎవరిని పంపాలనుకుంటున్నావో వారినే పంపించు, నన్ను విడిచిపెట్టు. ఎవరిని పంపించాలనుకుంటున్నావో వారినే పంపించు. దేవుడు పని చెప్పినప్పుడు ఏం చేస్తుంది చెప్పండి? తిరస్కరించుట. చాలా మంది తిరస్కరిస్తారు. ఒక సేవకుడు ఏదైనా చేయాలంటే అంటే ఏదైనా తీసుకుంటారు. లేకపోతే కొన్ని సందర్భాలు చెప్పి చూడండి తిరస్కారం. ఈ తిరస్కారాన్ని దేవుడు అంటున్నాడు, నీవు తిరస్కరించినా నేను నా పని చేయడానికి ఖచ్చితంగా కావాలి. అయితే ప్రభువునందు ప్రియమైన వారులారా, ఎవరిని పంపాలనుకున్నావో వారిని పంపించని మోషే చెప్పాడు. అలాగే మరొక ప్రవర్తన గురించి మనం ఆలోచన చేస్తే యోనా ప్రవర్తన మనం చూడవచ్చు. యోనా గ్రంథములో 1వ అధ్యాయంలో 3వ వచనములో నినివే పట్టణానికి ఈ ప్రవర్తన దేవుడు వెళ్ళమంటే యెహోవా సన్నిధిలో నుండి ఆ తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా ఎఫెసుకు పోయి చూడండి, నినివే పట్టణానికి వెళ్ళి దానికి దుర్గతి కలుగుతుంది. ఆ పట్టణవాసులు ఎలా ఉన్నారంటే దేవునికి ప్రార్థన చేయకుండా అన్య జనాంగముగా ఉన్నారు. అందుచేత అక్కడికి వెళ్ళి నా మాటలు వారికి తెలియచేయి, హెచ్చరిక చేయి అని దేవుడు చెప్పాడు. కానీ దేవుడు అలాగే చెప్తాడు, నేను వెళ్ళి చెప్పిన తర్వాత మనం ఏం చేస్తాం? వారిని జారిపడి ఏం చేస్తారు? ఆ పట్టణాన్ని పట్టణస్థులు నాశనం చేయకుండా ఉంచుతాడు. ఈ మాత్రం దానికి వెళ్ళడం ఎందుకు అంటే దేవుని యొక్క ప్రణాళికను కూడా తిరస్కరించిన ప్రవక్త. అయితే ఇప్పుడు యోనా దేవుడు చెప్పిన మాటను ఎందుకు తిరస్కరించవలసి వచ్చింది? ఇక్కడ మోషే గారు తిరస్కరిస్తున్నాడు, యోనా గారు కూడా తిరస్కరిస్తా ఉన్నాడు. ఆయనను దేవుడు విడిచిపెట్టకుండా యోనానే ఎందుకు పంపుతున్నాడు తెలుసా? ఆ యోనా మాట మాత్రమే వారికి కాదు, యోనా ఆ పట్టణాన్ని మార్చడానికి గల సమర్థుడు. ఒక వ్యక్తిని దేవుడు ఎందుకు అనుకుంటాడంటే ఆ యొక్క పరిస్థితికి ఆయన సమర్థుడని. మోషే నాయకత్వ సమర్థుడైతే యోనా తన ప్రసంగం ద్వారా పట్టణస్థులందరినీ ఒక్క ప్రసంగంతో 1,20,000 మంది కంటే ఎక్కువ మంది మార్చేశారు. చూసారా? అంటే ఎంత బోధకుడు, ఎంత ప్రార్థనాపరుడు యోనా. అందుచేత దేవుడు ఆయన వెళ్ళనన్నా తిరస్కరించినా ఏం చేశాడు? దేవుడు ఆయన ద్వారానే ఆ పనిని జరిగించాడు. అయితే ప్రభువుకు ప్రియమైన వారులారా, యిర్మీయా యొక్క ప్రవక్తను మనం చూడవచ్చు. ఆయన కూడా దేవుడు చెప్తూ ఉంటాడు. అంటాడు యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం ఒకసారి. అందుకు అయ్యో చిత్తగించము, నేను నేను చిన్నవాడిని, బాలుడిగా ఉన్నాను, నేను ఏమీ మాట్లాడలేను. చూడండి, బాలుడైన మాట్లాడలేడట, నాకు శక్తి చాలవు అని ఆయన అంటే దేవుడు అంటాడు. కొంచెం ముందు చదవమా. చూడండి, నేను చిన్నవాడిని, నా మాట ఎవరింటారు, నేను బాలుడు, నాకు జ్ఞానం లేదు, బలం లేదు అంటే ఉన్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీవు బాలుడు నాకు తెలీదా?
నీకు బలం లేకపోతే నాకు తెలియదా? నేను నిన్ను పంపుతున్నాను, నీవు వెళ్ళి వారికి నా మాటలు చెప్పుము. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ మాటలు దేవుని మాటలు ఇర్మియా ప్రవక్త చెప్పడానికి దేవుడు సిద్ధం చేశాడు. ఈ ప్రవక్త కూడా దేవుని ఎడల తిరస్కారములను దేవుడు ఏం చేశాడు? తన వైపు మలుచుకుని ఆ బాలుడిని సైతము బలపరిచి గొప్ప ప్రవక్తగా మార్చివేశాడు. ఇది దేవుని ప్రణాళిక. మూడవదిగా మనం ఆలోచన చేస్తే ఈ నిర్మాకాండం 4వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూద్దాం. నాలుగవ అధ్యాయం ఇక్కడ చూడండి, ఒక పరిష్కారం దొరుకుతా ఉంది. ఏమని దొరుకుతుంది పరిష్కారం? ఏమో మామగారికి సెలవు తీసుకోవాలి, భార్య సెలవు తీసుకోవాలి, ముందు భార్య సెలవు తీసుకోవాలి, తర్వాత మామయ్య గారి సెలవు, లేకుంటే కనుక మక్కల సెలవు తీసుకోవాలి. ఎందుకని? మరి మళ్ళాసారి వెళ్ళాల్సి ఉంది, చాలా కాలం అయితే దేవుడు మళ్ళా వెళ్ళమంటున్నాడు. వెళ్తాం అని చెప్పి వారి ఇంటికి వారందరికీ, బంధువర్గం అంతటికి చెప్పడానికి ఒక పరిష్కారాన్ని కలిగిన వాడిగా కనబడతాను. నేను వెళితేనే నీకు పరిష్కారం, నేను అక్కడికి వెళ్ళినప్పుడే ఈ పరిష్కారం ఉంది. లేదు అంటే ఇశ్రాయేలుకు శ్రమల నుండి విడుదల లేదు, లేక పరిష్కారము లేదు అని మోషే తన యొక్క మామగారితోనూ భార్య అలాగే బంధువర్గముతో ఆ మాటలు పలుకుతున్న సందర్భాన్ని మనం చూడవచ్చు. అయితే పౌలు గారు కూడా ఈ విషయాన్ని గురించి రాసుకుంటాడు. 2 తిమోతి పత్రికలో 1వ అధ్యాయము 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చేది కానీ పిరికితనమును ఏది? పిరికితనం. ప్రార్థన రావాలంటే పిరికితనం, చేయకంటే పిరికితనం, శత్రువు అంటే పిరికితనం, ఇంకా అప్పులంటే పిరికితనం, వ్యాధి అంటే ఇంకా ముందే. ఈ పిరికితనం ఎందుకు వస్తుంది? దేవుడు ఇచ్చింది కాదండి పిరికితనం అనేది. ధైర్యవంతుడు అన్ని చేయించగలుగుతాడు, పిరికివాడు ఏమవుతాడు తెలుసా? పిరికివాడు ఏమవుతాడు? ప్రతిరోజు చచ్చిపోతుంటాం. ధైర్యవంతుడు ఒకసారి. ఈ పిరికితనం అనేది దేవుడు మనకి ఇవ్వలేదు అని పౌలు గారు హెచ్చరిక చేస్తుంటాడు. దేవుడు మనకు ధైర్యాన్ని ఇచ్చాడు, మనకు బలం ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, అన్ని దేవుడే ఇచ్చాడు. కానీ దైవ గ్రంథంలో ఈ దినం మనం ఆలోచన చేస్తే 2వ కొరింథీ పత్రికలో కూడా ఆయన మరొక విషయాన్ని చెబుతున్నాడు. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ చూడండి, బలహీనులైన మీకు, భయపడుతున్న మీకు నా కృప మీకు చాలు. ప్రియమైన వాళ్ళ, ఇక్కడ నాయకుడైన పౌలు గారు తన సేవకులైన వారిని ధైర్యపరుస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఆయన ధైర్యపరుస్తా ఉన్నాడు. ప్రభువునందు ప్రియమైన వాళ్ళ, 4వ ఈ నిర్గమాకాండం 4వ అధ్యాయము 31వ వచనం చూద్దాం. ఇశ్రాయేలీయులంట ఏం చేశారు తెలుసా? దేవునికి నమస్కారం చేశారు. ఏం చేశారు? నమస్కారము ఒక సంస్కారం. లోకం ఏం చెప్తుంది? నమస్కారం ఏంటి వాడికి? ప్రతి నమస్కారం సంస్కారం. ఇది లోకం చెప్తాము. కానీ నమస్కారం 2 చేతులు జోడించి
ఇశ్రాయేలు సర్వ సమాజము, ఇశ్రాయేలు అందరూ కూడా దేవునికి నమస్కారం చేశారు. ఎవరికి? దేవునికి. ఎందుకు దేవుడికి మనం నమస్కారం చేయాలి? అయితే దావీదు భక్తుడు అంటాడు 95వ కీర్తన 6వ వచనంలో, రండి నమస్కారం చేసి సాయపడు, మనము ఏ దేవుడైతే కొలవజేసాడో ఆ దేవుని ఎదుట మోకరిద్దాం, నమస్కారం చేద్దాం. దేవుని ఎదుట ఏం చేయాలి? మోకరించాలి, నమస్కారం చేయాలి. నమస్కారమే చేయగలరు కానీ మోకరించలేం అని వారు కూడా ఉంటారు. కొంతమంది ప్రేమైన వాళ్ళ ఇది దేవునికి నమస్కారం చేసేటప్పుడు, ఆయన సహాయాన్ని కోరుకునేటప్పుడు, ప్రార్థించేటప్పుడు మనకు చేయవలసిన వినయముతో కూడిన నమస్కారము. వినయముతో కూడిన నమస్కారం. ఒక ఆయన ఇక్కడ యేసు ప్రభువు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. లోకసువార్త 17వ అధ్యాయము 15-16 వచ్చినారు. అయితే ఒక్క వ్యక్తి మాత్రమే మరలా తిరిగి కృతజ్ఞతతో వచ్చాడు. వచ్చేమన్నాడు తెలుసా? గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచు. చాలా ఇక్కడ చూడండి, గొప్ప శబ్దం గట్టిగా తన జీవితంలో స్వస్థత రాగానే దేవుని ఏం చేస్తున్నాడు? మహిమపరుస్తాడు. ఒకప్పుడు ఎక్కువ సామాన్యంగా వచ్చాడు, బాధతో వచ్చాడు, ఆ కొమ్మడితో కలిసి వచ్చాడు. ఇప్పుడు వ్యాధి పోగానే ఏం చేస్తాడు చెప్పండి? దేవుని మహిమపరచుట. ఇది ఎలాంటిది అంటే దేవునికి నమస్కారం చేయడం. దేవా నీ ఎదురుకు రాబట్టి నాకు ఈ వ్యాధి తగ్గింది లేక పోయింది, నేను కృతజ్ఞత కలిగిన వాడను అని చెప్పి దేవుని ఎదుట నమస్కారం చేసిన కుష్ఠరోగిని మనం చూడవచ్చు. మన జీవితాల్లో దేవుడికి నమస్కారం చేస్తూ ఆయన పాత్రమవుదాం. కట్టి వాటిని మనకి ఎలా వందనాలు. ఈ దినమందు తెలుగు మాట్లాడిన 4వ అధ్యాయంలో కొన్ని సంగతులు ధ్యానించుకోవడానికి కార్యక్రమాలు బట్టి ఇది మాటలు మా యొక్క హృదయంలో భద్రపరిచి మహిమ పొందుతున్నాం. ఏ నామములో వేడుకుంటున్నాము తండ్రి.